భయపడాలి. అదే కాదు, మనకు దాని ధైర్యం తర్వాత ఉండాలి. అడిగిన ప్రశ్న కూడా మీరు అన్నది ఒక ఒక మగాళ్ళని కోణం. అడుగుతారా, అది ఒక మీకు కోణం. ఇలా అయింది మహేష్ బాబు నీకు 50 ఏళ్ళు వచ్చాయి, నువ్వు షర్టిప్ ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతారా మీరు? అడగరు. ఒక ఆడపిల్లని ఎలా అడుగుతారండి మీరు? మీరు అడిగే ప్రశ్నలే జనాలు చూసి నేర్చుకుంటున్నారు. సో యూ హ్యావ్ టు యాజ్ అ జర్నలిస్ట్ నేను అడిగింది- లెట్ మీ ఫినిష్ కాదు. బీ మోర్ రెస్పాన్సిబుల్ Yes. ఇన్ ద పొజిషన్ యూ టేక్. Okay. మీరు ఏం చేయాలంటే యూ షుడ్ గివ్ మీ మోర్ ఫ్లాగ్స్ అండ్ సే గో లివ్ యువర్ లైఫ్ లక్ష్మి. మీరేం చేస్తున్నారు? ఆల్రెడీ బార్డర్స్ చేస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్ మీరు చెప్పిందంటారా? మీరు చెప్పి మీరు అడిగిన క్వశ్చన్ కి ఇంకా సమాధానం చెప్పండి. ఇస్తున్నాను. నేను then I will ask again. నేను ask. Okay. So when you ask questions like that to a woman, you're already putting stops for her. ఓకే. You know, ఇంకొక సూపర్ స్టార్ వైఫ్ ఇక్కడే షీ వర్క్స్ హియర్. నాకు పెళ్ళయి డివోర్స్ అయింది తినతోటి, నాకు వచ్చి సినిమాలు ఇచ్చి కూడా వద్దులే అమ్మా మేము ఆయన ఏమైనా అంటారేమో అని. షీఈస్ వెయిటింగ్ టు ఫినిష్. ఎవరు ఏందేని పేర్లు అక్కర్లేదు. తెలిసిపోతుంది మీరు చెప్పింది సమంత గారి గురించి అని మీరు అనుకుంటున్నారు. సూపర్ స్టార్ ఒకరే కదండి, 5-6 మందికి డివోర్స్లు అయి ఉన్నాయి ఇక్కడ. అండ్ అందరితోటి నేను చాలా క్లోజ్గాను ఉంటాను. ఇట్స్ ఆల్ రైట్. యా, సో అండ్ వాళ్ళకి దే ఆర్ సెయింగ్ నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద సినిమా. అదే ఒక మ్యాన్ విల్ నాట్ సే దట్ అయ్యో నా పిల్లల్ని చూసుకోవాలి బికాజ్ నాకు డివోర్స్ అయింది, దాని తర్వాత నేను సినిమాల్లోకి వెళ్తానని. ఒక మగాతనికి అతని లైఫ్ ఏ మార్పు లేకుండా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ ఒక ఆడమ్మాయికి ఒక పెళ్ళైన తర్వాత, ఒక తల్లి అయిన తర్వాత, ఒక పిల్లలు పుట్టిన తర్వాత, ఒక అత్తగారని, మామగారని, నాన్నగారని ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మా మీదే ఉంటాయి. కానీ ఒక ఫ్రీడమ్ అనేది ఎక్కడ ఎవరు మాకు చూపించరు.